మేష రాశి ఏరీస్. సూర్యుడు మీ రాశిలోకి ప్రవేశించడం వల్ల ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు పెరుగుతాయి. వృత్తిపరంగా కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు. అయితే తొందరపాటు నిర్ణయాలు వద్దు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించండి. ముఖ్యంగా తలనొప్పి వంటి సమస్యలు రావచ్చు. ఆర్థికంగా మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృద్ధా ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. కుటుంబ సభ్యులతో పరుషంగా మాట్లాడకుండా సంయమనం పాటించండి. పాత మిత్రులను కలుసుకునే అవకాశం ఉంది. అది మీకు మానసిక ఉల్లాసాన్ని ఇస్తుంది. పరిహారం: ప్రతిరోజు ఉదయం సూర్య భగవానుడికి అర్ఘ్యం వదిలి ఆదిత్య హృదయం పఠించండి. వృషభ రాశి టారస్. మీ రాశి అధిపతి శుక్రుడు బలపడటంతో సౌకర్యాలు, విలాసాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. వృత్తిలో తోటివారి సహకారం అందుతుంది. నెట్వర్కింగ్ ద్వారా మంచి లాభాలు పొందుతారు. ప్రేమ వ్యవహారాలు మరియు దాంపత్య జీవితంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. ముఖ్యమైన పత్రాల విషయంలో సంతకం చేసేటప్పుడు 1-2 సార్లు ఆలోచించండి. విదేశీ యత్నాలు చేసేవారికి సానుకూల వార్తలు అందే అవకాశం ఉంది. ఆదాయ మార్గాలు పెరిగినా ఖర్చులు కూడా అదే స్థాయిలో ఉండవచ్చు. పరిహారం: శుక్రవారం నాడు పేదవారికి పాలు లేదా పెరుగు దానం చేయండి. మిథున రాశి. వారమంతా ఉత్సాహంగా గడుస్తుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. ఉద్యోగంలో పై అధికారుల ప్రశంసలు పొందుతారు. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. వ్యాపార విస్తరణకు ప్రణాళికలు సిద్ధం చేస్తారు. విదేశీ ప్రయాణ ప్రయత్నాలు ఫలిస్తాయి. జీవిత భాగస్వామి నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది. కోర్టు వ్యవహారాలు మీకు అనుకూలంగా మారతాయి. శత్రువులపై విజయం సాధిస్తారు. అయితే అనవసర చర్చలకు దూరంగా ఉండటం శ్రేయస్కరం. బుధవారం వినాయకుడికి గరికతో పూజ చేయడం వల్ల ఆటంకాలు తొలగుతాయి. పరిహారం: బుధవారం విష్ణు సహస్రనామ పారాయణం చేయండి. కర్కాటక రాశి. ఈ వారం మానసిక ఆందోళనలు తగ్గుతాయి. ముఖ్యమైన నిర్ణయాల్లో స్పష్టత వస్తుంది. ఆర్థికంగా సామాన్యంగా ఉంటుంది. పెద్ద మొత్తంలో అప్పులు ఇవ్వకండి. బలహీనతలను జయించి ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తారు. బంధువుల రాక ఆనందాన్ని ఇస్తుంది. పిల్లల చదువుల విషయంలో శుభవార్తలు వింటారు. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త అవసరం. వృత్తిపరంగా బదిలీలు లేదా మార్పులు జరిగే అవకాశం ఉంది. క్రమశిక్షణతో విజయం పొందుతారు. ప్రతిరోజు శివలింగానికి జలాభిషేకం చేయడం వల్ల గ్రహ దోషాలు తొలగుతాయి. పరిహారం: సోమవారం పేదలకు అన్నదానం లేదా పాలు దానం చేయండి. సింహరాశి. ధైర్య సాహసాతో ముందుకు సాగుతారు. పెండింగ్లో ఉన్న పనులు వేగవంతమవుతాయి. వ్యాపారంలో లాభాలు గడిస్తారు. రియల్ ఎస్టేట్ రంగం వారికి అనుకూల సమయం. తండ్రి తరపు ఆస్తులు కలిసొస్తాయి. రాజకీయ రంగంలోని వారికి పదవీ యోగం ఉంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. విందు వినోదాల్లో పాల్గొంటారు. ప్రయాణాల వల్ల స్వల్ప ప్రయోజనం ఉంటుంది. ఆవేశాన్ని తగ్గించుకోవడం మంచిది. ఆదివారం సూర్యాష్టకం పఠించడం వల్ల తేజస్సు, కీర్తి పెరుగుతాయి. పరిహారం: ఆదివారం గోధుమలు లేదా బెల్లాన్ని దానం చేయండి. కన్యా రాశి. ఆర్థికంగా గడ్డు కాలం ముగిసి మంచి రోజులు ప్రారంభమవుతాయి. రుణ బాధలు తగ్గుతాయి. వృత్తిలో మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు. గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. దూరపు బంధువుల నుండి కీలక సమాచారం అందుతుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ముఖ్యమైన పత్రాలపై సంతకం చేసేటప్పుడు 1-2 సార్లు చదువుకోండి. నిత్యం లలితా సహస్రనామ పారాయణం శుభ ఫలితాలను ఇస్తుంది. పరిహారం: శనివారం వికలాంగులకు సహాయం చేయండి. కన్యా రాశి. ఆర్థికంగా గడ్డు కాలం ముగిసి మంచి రోజులు ప్రారంభమవుతాయి. రుణ బాధలు తగ్గుతాయి. వృత్తిలో మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు. గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. దూరపు బంధువుల నుండి కీలక సమాచారం అందుతుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ముఖ్యమైన పత్రాలపై సంతకం చేసేటప్పుడు 1-2 సార్లు చదువుకోండి.
నిత్యం లలితా సహస్రనామ పారాయణం శుభ ఫలితాలను ఇస్తుంది. పరిహారం: శనివారం వికలాంగులకు సహాయం చేయండి. తులారాశి జీవితంలో నూతన అధ్యాయం మొదలవుతుంది. అవివాహితులకు వివాహ యోగం ఉంది. వ్యాపార భాగస్వాములతో ఉన్న విభేదాలు తొలగిపోతాయి. విలాసవంతమైన వస్తువులు కొంటారు. ఉద్యోగులకు జీతాల పెరుగుదల లేదా ప్రమోషన్ సూచనలు ఉన్నాయి. ఆహార నియమాలు పాటించండి. భూ వివాదాలు పరిష్కారమవుతాయి. సృజనాత్మక రంగాల్లో ఉన్న వారికి మంచి గుర్తింపు లభిస్తుంది. స్త్రీల ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త అవసరం. ప్రయాణాల్లో వస్తువుల భద్రత ముఖ్యం. శుక్రవారం మహాలక్ష్మిని పూజించి పాయసం నైవేద్యంగా సమర్పించండి. పరిహారం: శుక్రవారం తెలుపు రంగు వస్త్రాలు ధరించండి. వృశ్చిక రాశి శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. ప్రత్యర్థుల ఎత్తుగడలను చిత్తు చేస్తారు. గృహ నిర్మాణ పనులు ఊపందుకుంటాయి. స్నేహితుల నుంచి ఆర్థిక సహకారం అందుతుంది. ఉద్యోగంలో బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వహిస్తారు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో రాణిస్తారు. సమయస్ఫూర్తితో వ్యవహరించి చిక్కుల నుండి బయటపడతారు. దైవ దర్శనాలు చేసుకుంటారు. మానసిక ప్రశాంతత కోసం యోగా లేదా ధ్యానం అలవరుచుకోండి. సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం వల్ల ఆటంకాలు తొలగిపోతాయి. పరిహారం: మంగళవారం కందిపప్పు దానం చేయండి. ధనుస్సు రాశి అదృష్టం కలిసి వస్తుంది. ఆదాయం పెరిగి ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి. దూర ప్రయాణాలు లాభిస్తాయి. సంతానానికి సంబంధించి శుభవార్తలు వింటారు. వ్యాపారస్తులు కొత్త ఒప్పందాలు చేసుకుంటారు. ఆధ్యాత్మిక యాత్రలకు ప్రణాళిక వేస్తారు. పెద్దల ఆశీస్సులు మీకు రక్షణగా నిలుస్తాయి. పాత స్నేహితుల కలయిక సంతోషాన్నిస్తుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. అయితే ఖర్చుల విషయంలో పొదుపు పాటించడం అవసరం. గురువారం దక్షిణామూర్తిని లేదా సాయిబాబాను పూజించడం వల్ల మేలు జరుగుతుంది. పరిహారం: గురువారం పసుపు రంగు పువ్వులతో పూజ చేయండి. మకర రాశి పట్టుదలతో పనులు పూర్తి చేస్తారు. వృత్తిలో స్థిరత్వం లభిస్తుంది. రావలసిన బకాయిలు వసూలవుతాయి. నూతన గృహ లేదా వాహన యోగం ఉంది. సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కుటుంబ సభ్యుల సలహాలు మీకు ఉపయోగపడతాయి. అధిక పని వల్ల అలసటగా అనిపిస్తుంది. నిరుద్యోగులకు స్వల్ప ప్రయత్నంతో ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. శనివారం నాడు శనిదేవుడికి నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. పరిహారం: ప్రతిరోజు పక్షులకు నీరు, ధాన్యం వేయండి. కుంభరాశి మధ్యస్థ ఫలితాలు ఉంటాయి. ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. డబ్బు విషయంలో ఎవరినీ అతిగా నమ్మవద్దు. వృత్తిలో సహోద్యోగుల సహకారం లభిస్తుంది. దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం ఉత్తమం. రక్త సంబంధీకులతో సఖ్యత పెరుగుతుంది. ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం చేయకండి. ముఖ్యంగా ఎముకల సమస్యలు రావచ్చు. శుభకార్యాల్లో పాల్గొంటారు. కళాకారులకు మంచి అవకాశాలు వస్తాయి. ప్రతిరోజు శివ పంచాక్షరి మంత్రం జపించడం వల్ల మానసిక బలం కలుగుతుంది. పరిహారం: శనివారం పేదలకు నల్లని వస్త్రాలు లేదా గొడుగు దానం చేయండి. మీనరాశి ఈ వారం మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. చేపట్టిన ప్రతి పనిలో విజయం సాధిస్తారు. ఆర్థిక అభివృద్ధి బాగుంటుంది. పొదుపు పథకాల్లో పెట్టుబడి పెడతారు. కుటుంబంలో ప్రశాంతత నెలకొంటుంది. వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. విద్యార్థులు ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్ళే అవకాశం ఉంది. మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. విందు వినోదాల కోసం ఖర్చు చేస్తారు. గురువారం ఆవుకు అరటి పండ్లు లేదా పచ్చి గడ్డి తినిపించడం వల్ల పుణ్యఫలం లభిస్తుంది. పరిహారం: గురువారం గుడిలో శనగలు దానం చేయండి.